హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. జొన్న రొట్టెలు మెత్తగా పొంగుతూ రావాలి అంటే ఎలా చేయాలి, అలాగే జొన్న రొట్టె చేసే ప్రాసెస్లో రొట్టె విరిగిపోయినా మెత్తగా రాకపోయినా డిసప్పాయింట్ అవ్వకుండా జొన్న రొట్టె చేయడం రాని వాళ్ళు, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ టిప్స్ను పాటిస్తూ చేస్తే ఎంత ఈజీనా జొన్న రొట్టె చేయడం అంటారు. ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నెను పెట్టుకొని 1 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్పు పిండిని తీసుకుంటున్నాను. గ్లాస్ కానీ బౌల్ కానీ దేనితో కొలుచుకున్నా సమానంగా వాటర్ పోసుకోవాలి. వాటర్లో కొద్దిగా సాల్ట్ని వేసుకొని వాటర్ని మసలనివ్వాలి. వాటర్ మసిలిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని పిండిని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పచ్చిజొన్న పిండిని తీసుకుంటున్నాను. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చక్కటి డైట్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పిండి వేడిగా ఉంటుంది. పిండిని కొద్దిగా చల్లారనివ్వండి. ప్లేట్లోకి కొద్దిగా పిండిని తీసుకొని పిండిని ఇలా పిసకాలి. పిండి కొద్దిగా వేడిగానే ఉంటుంది, పర్వాలేదు. ఇలా పిసకడం వల్ల రొట్టెని చేసేటప్పుడు రొట్టె విరిగిపోకుండా నీట్గా వస్తుంది. పొడి పిండిని పీట మీద వేసుకొని కోలతో ఇలా లాటించుకోవాలి. చపాతీ కర్రని మేము కోల అంటాము. కొత్తగా చేస్తున్న వాళ్ళు నెమ్మదిగా లాటించుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ లాటిస్తే పిండి అనేది కోలకి పీటకి అతుక్కుపోతుంది. పీట మీద రొట్టె ఇలా తిరగాలి. పొడిపిండిని వేస్తూ రొట్టెను తిప్పుతూ రౌండ్గా, మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత రొట్టెని పెనం మీద వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి. ఇలా పొగలు వస్తున్నప్పుడు రెండో వైపుకు తిప్పుకోవాలి. అటు ఇటు రెండు వైపులా చక్కగా కాలనివ్వాలి. జొన్న రొట్టెను నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు, చేయడం రాని వాళ్ళు నేను చెప్పిన ఈ టిప్స్ను ఉపయోగించి చేసినట్లయితే మీరు కూడా ఇంట్లో ఈజీగా పర్ఫెక్ట్గా చేస్తారు. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. అంతే, ఆ తర్వాత ప్లేట్లోకి వేసుకోవడమే. వేడివేడిగా మెత్తటి జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇక్కడ నేను మెంతిపప్పుతో తీసుకుంటున్నాను. జొన్న రొట్టెలను ఏ కాంబినేషన్తో తీసుకున్నా బాగుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.